ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ ఉమేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోక మాత పిత పార్వతీ పరమేశ్వర వీరభద్రభద్ర కాళీమాత నమో నమః హరి ఓం జయ వీరభద్రభద్ర కాళీమాత నమో నమః జై సీతారాం జై భరత్ మాతకి జై జై గంగమ్మ తల్లికి నమో నమః. చూడనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వేడిగా జరుగుతుంది. జగన్ గారు 4.5 ఏళ్ళు బాగా పరదాల చాటున బటన్ అవుతడానికి వచ్చి తర్వాత 4 ఏళ్ళు ప్యాలెస్లోని గడిపి ఆయన ఎక్కడ దృష్టి ప్యాలెస్ల మీదే. ఇప్పుడు రుషికొండలో నెక్స్ట్ విశాఖని రాజధానిగా చేసి పరిపాలన చేస్తానంటారు. అది సాధ్యమవుతుందా? మా నాన్న వీరభద్రుడు అనుకుంటే అవుతుంది. నువ్వు వీరభద్రునికి ఎదురు వెళ్తుండవు నాన్న. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు మనిషిలాగుండు. ఏం గతాన్ని మరిచినారా? ఈ 5 ఏళ్ళవే 10 ఏళ్ళవే 25 ఏళ్ళవే అసెంబ్లీలో రాజశేఖర గారు ఏం మాట్లాడి విన్నాం కదా. చంద్రబాబు గారు నీ పార్టీలో ఎవరుండు, నువ్వు ఒక్కడే మిగులుతావని మర్చిపోకూడదు చరిత్రలో. ఏమన్నా ఉండేది వీరభద్రుడు శిష్యుని చేతిలో తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా కర్మ సిద్ధాంతం నడుస్తుంది. నువ్వేది ఇస్తే వెంటనే తిరిగిస్తుంది. ఒక్క ఛాన్స్ అన్నావు, అవకాశం ఇచ్చినాడు మా నాయన వీరభద్రుడు. మరి ధర్మంగా పాలించాలి కదా, ప్రజల నమ్మకాన్ని వమ్ములు చేయకుండా చేయాలి కదా. కానీ ప్రజలు సోమరిపోతులు చేస్తూ వాళ్ళకి ఏదో ఒక 100% నువ్వు ట్యాక్స్ దాటి తీసుకుని ఒక 30% ఖర్చు చేసి దాన్నే గొప్పలు చెప్పుకుంటా నేరుగా వచ్చి అవినీతి లేకుండా అకౌంట్లో పడుతుందంటావు. నువ్వు మాట్లాడాలి మా దగ్గర. 16 నెలల జైలు శిక్ష, 43,000 కోట్లు ఇప్పుడు కూడా వీడి దగ్గర ఉంది. దాని లెక్కలు చూపించుకొని తీసుకుని కాదు. ఇది నువ్వు మనకి రూపాయి జీతం తీసుకుంటారు మీరు ముఖ్యమంత్రి గారు జగన్ గారు, కానీ ఆయన సలహాదారునికి కోట్లలో జీతము. ఇప్పుడు 5 ఏళ్ళు 2 కోట్లు కట్ చేశారు చెప్పినారు కదా. కన్నా మన బడ్జెట్ ఏమి, మన ఖర్చులు ఏమి, విచ్చలవిడిగా డబ్బులు మీరు ఇచ్చే సంక్షేమం ఏం మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా? జగనన్న కానక, జగనన్న గోరుముద్ద, అమ్మబడి ఇటువంటివన్నీ మీ నాయన మీ తాతలు మీ నుంచి వస్తున్నారా డబ్బులు? ఏమన్నా ప్రజల డబ్బులు ప్రజలతో ట్యాక్స్ తీసుకొని ఈ పేర్లు పెట్టుకోవడం, మళ్ళీ దానికి పత్రికా ప్రకటనలో టీవీల ద్వారా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది చూడు వృధాగా. మీరు వచ్చినప్పుడు డబ్బుని ఎంత వృధా ఖర్చు చేసినారంటే, ఈరోజు గతంలో మీరు 2019 నుండి రేట్లు తీసుకోండి, ఇప్పుడు తీసుకొని మీకు అర్థమవుతుంది. 2019 ముందు చంద్రబాబు గారు 2014 నుంచి 5 ఏళ్ళు పాలించినప్పుడు ఆ రేట్లు ఒకసారి చేసుకోండి, మీకు అర్థమవుతుంది. వాస్తవాలు కదా. ఎప్పుడు ఫేక్ వీడియోలతో ఫేక్ న్యూస్తో ఎప్పుడు అబద్ధాలతో రాజ్యం వెళ్తుంటారు. ఎప్పుడు ప్రత్యర్థులు ఏదో విధంగా మాటలతో అబద్ధాన్ని చెప్పి నిజం చేయాలా, జనాలు బ్రెయిన్ వాష్ చేయాలని చూడు మీది. మీ సోషల్ మీడియా అంటావా ఇంకా అస్సలకి ఎప్పుడు ఎదుటోళ్ళ మీద ఎప్పుడు ఆడిపోసుకోవడమే. పోరాడండి నాన్న, మీరు సంక్షేమం ఇచ్చినారు, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ప్రజలను అడగండి, ఓటిస్తారు. ఒక అవకాశం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నేనే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటావు. మళ్ళీ ప్రజలను అడిగి చెప్తారు. తర్వాత మన ఆయన వీరభద్రుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు జనవరి 13వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, ప్రజలు తీర్పు చూస్తాడు మన ఆయన. తర్వాత దానికి ఏమి చేయాలనుకుంటాడో అప్పుడు జూన్ 4వ తారీఖు తీర్పిస్తాడు మన ఆయన వీరభద్రుడు. శివుడు యాంగ్రీ లేని చీమైన కుట్టదు. ఎందుకన్నా మీరు విర్రబీగుతుంటారు? వీళ్ళు ఇప్పటి నుంచి నడిచేంత ధర్మమేనా? కర్మ సిద్ధాంతం నడుస్తుంది. మంచి వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. ఇది వీరభద్రుని ఆజ్ఞాననా? భద్రకాళి మాత తిరుగుతుంది. స్త్రీలను గతి లయ తప్పినారు కదా. లివింగ్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనము, మద్యము, పురుషులు సరిగ్గా పబ్బులకు పోవడము, అర్ధరాత్రి వరకు తాగి డ్రైవింగ్ లైసెన్స్ చేసి పోలీసులు దొరకడం అన్నీ చూసినాం కదా. డ్రైవర్ అన్నీ మరి ఈ సమాజం కోరుకునింది మన భారతదేశం. మనమేం పాశ్చాత్యుల కంటే టీడైపోతున్నాం. వాళ్ళందరూ మన సాంప్రదాయాలు పాటించి వాళ్ళు చీర కట్టుకొని మంచి పద్ధతులు నేర్చుకుంటున్నారు. అమెరికా వాళ్ళు, అక్కడ ఫారిన్ వాళ్ళు, మనోళ్ళు లయ తప్పి వాళ్ళకి మించిపోతున్నారు. మళ్ళీ సమాన అక్కడ ఇది దీనికోసం ఇంత కొంతమంది స్త్రీలు ఎంతమంది మనకు ఆదర్శం ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆదర్శం తీసుకొని వెళ్ళగల. కానీ ఈ డబ్బు, అహంకారము, మదంతో ఎట్లా తయారవుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు యువకులు వీళ్ళందరూ గుణపాఠం నేర్పడానికి మన నాన్న వీరభోగ వసంతరాలు వచ్చి దిశానిర్దేశంతో ఈ మదమెక్కిన ఈ కులాంకారుల్ని, మతాంకారుల్ని, కులవాదుల్ని, మతవాదుల్ని మా దేవుడు గొప్ప, మా క్రైస్తవుడు మా దేవుడు గొప్ప అంటాడు, ముస్లిం మా దేవుడు గొప్ప అంటాడు, హిందూ మా దేవుడు గొప్ప అంటాడు. వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి మా నాయన వీరభోగ వసంతరాలు వచ్చాయి. చెప్తానా, టైం ఆసన్నమైంది. చెప్పినాడు కదా మా బ్రహ్మేంద్ర స్వామి. మా నాన్న ఎవరు అనుకుంటున్నారు? వీరభద్ర రుకుందిన స్వామి ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు శివుని జటల్లో నుంచి వచ్చిన వీరభద్రుడే రుకుందిన స్వామి.
ఆ వీరభద్రుడే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి జరిగేది జరగబోయేది హెచ్చరించి అప్పుడు శాంతితో చెప్పినాడు. ఇప్పుడు దాన్ని అమలు పరిచి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయించి గతి తప్పిన లయ తప్పిన వ్యవస్థలన్నింటినీ దారిలో తెచ్చి రాజకీయ నాయకులను అయితేనేమి, న్యాయ వ్యవస్థల న్యాయవాదులను అయితేనేమి, పోలీస్ శాఖ వారిని కానీ, ఈ ఆరోగ్య శాఖల డాక్టర్లు అందరినీ, అన్ని వ్యవస్థలని బాగా బలపరిచి నీతి నిజాయితీమైన వ్యవస్థను తయారు చేసి అద్భుతమైన రాజకీయాలతో ఆ వీరభోగసంత్రాలు ఎట్లా దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలించి విశ్వగురువుని చేస్తాడో మీరే చూస్తున్నా. రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలో. ఇవన్నీ మన ఆయన వాక్కులు, ఆయన ఇచ్చే వాక్కులతోనే ఈ వీడియోలు పెడుతుంటాను. ఇదంతా మన ఆయన వీరభద్రాజ్ఞతోనే ఇవన్నీ దిశానిర్దేశంతో చెప్తున్నాను. ఇదేం కళ్ళబుల్లి కథలు కాదు, జరిగిపోయేది నాన్న. ఆల్రెడీ మన ఆయన వచ్చినాడు, రావడంతో ఇంట్రడక్షన్స్ కరోనా చూపిస్తున్నాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ద్వారా మన ఆయుష్లు ఆరోగ్యాలు అన్నీ చూపిస్తున్నాడు. మన తిండి గురించి కూడా ఒక మాంసం ఎంత ఎక్కువ తింటే శరీరాలు అంత కర్మకు బలైపోతానని ఒక సచిన్ శవాలను ఇంటికి తెచ్చుకోవడం పెద్ద దోషమైతే ఆ జీవాన్ని చంపి ఆ ఉసురు మన శరీరాల మీద పడి అర్ధాయిస్తున్న రోగాలతోన బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు, హార్ట్ సర్జరీలు, కిడ్నీ జబ్బులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్ అంటే తెలుసు కదా, కాల్పించుకోవడం శరీరాన్ని. అంతే, ఎంత కర్మ చేస్తే అటువంటి రోగాలు వస్తాయి. యాక్సిడెంట్ తెలుసు కదా, దిక్కులేని చావడము. ఒక మామూలు మనిషి చనిపోతే అంత్యక్రియల ద్వారా ఎంత సాగనంపుతారు. కొన్ని ఉదాహరణ, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఎందుకు అట్లా చనిపోయినారు, అది ఎంత కర్మ సిద్ధాంతం ఉంటుంది మీకు అర్థం కావాలా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ అసలుకి ఆయన శవాలు అసలుకి శవాన్ని కూడా కనుక్కోలేకపోయినారు. ఆ శవంలో అసలు మాంసబుద్ధులతోనే అంత్యక్రియలు చేశారు. ఇవన్నీ కర్మ సిద్ధాంతం నాన్న. ఇవన్నీ గతంలో మన ఆయన వెంకటేశ్వర స్వామి యుగం నడిచినా మన ఆయన సైన్యాధ్యక్షుడిగా ఇన్ని పని చేసినాడు. ఇప్పుడు మన ఆయన కలియుగ రాజై, ఇప్పుడు అంటుంటారు కదా క్రైస్తవులు, లోకరక్షకుడు వస్తున్నాడు. లోకరక్షకుడు కారణాన వీరభద్రుడు వచ్చినాడు, ఆల్రెడీ వచ్చినాడు. దిశానిర్దేశంతో ఆట మొదలుపెట్టినాడు. రాబో రోజులని మీకు అర్థమవుతాయి. అధర్మానికి ఇంక అంతం ఉంటుంది. మంచి వాళ్ళకి మంచి దినాలంటే ధర్మం కాపాడడానికి మన ఆయన వీరభద్రుడు ఎప్పుడు మన కంటికి రెప్పలా కాపాడుతూ, ధర్మాన్ని కాపాడుతూ, దిశానిర్దేశంతో ఈ భారతదేశం విశ్వగురువు చేసి గతి తప్పిన లయ తప్పిన ఈ యువకులని రాబో రోజుల్లో మంచి తరాలు చూసేటట్ల, ఉమ్మడి కుటుంబాలు సాంప్రదాయాలతో భారతదేశం వెలిగేటట్ల అవన్నీ మన ఆయన వీరభోగసంతాలు వచ్చి చేస్తానన్నా. అవన్నీ రోజు దగ్గరలో ఉండవు. జయ వీరభద్ర కోసం నమో మరియు